హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఇవాళ మనం సగ్గుబియ్యం వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి సన్న సగ్గుబియ్యం, ఇంకొకటి లావు సగ్గుబియ్యం. నేనైతే ఇక్కడ లావు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకు ఇందులో ఏదైనా డస్ట్ అనేది ఉంటే క్లీన్ అయిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకొని వీటిని 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్నారంటే చక్కగా నానిపోతాయి. ఇక్కడ నేను 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సగ్గుబియ్యం అనేవి బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ని మొత్తం వంపేసుకోవాలి. ఇలా వంపుకున్న తర్వాత చూస్తే మనకు సగ్గుబియ్యం అనేవి చక్కగా నానిపోయాయండి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 ఇంచు దాకా అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కోర్స్గా కాస్త బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువ మెత్తగా కాకుండా కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకుంటున్నాను. ఇలా కాస్త అడుగు మందంగా ఉండే పాత్రను తీసుకోవడం వల్ల అడుగు అనేది అంటకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నేను 6 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇలా 6 గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వడియాలకి ఎప్పుడు కూడా సాల్ట్ అనేది ఎక్కువ పడదండి, కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. అప్పుడే మనకు వడియాలు అనేవి బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక పొంగు వచ్చేంత వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నారంటే కాస్త త్వరగా ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా కంటిన్యూగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నారంటే సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు చూస్తే మనకు సగ్గుబియ్యం అనేవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యాయండి. ఇంకాసేపు ఉడికించుకుందాము. ఈ సగ్గుబియ్యం పూర్తిగా ఉడకడానికి మనకు ఒక 30 మినిట్స్ అనేది పడుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సగ్గుబియ్యం చూసారంటే పూర్తిగా ట్రాన్స్పరెంట్ అయిపోయి చక్కగా ఉడికిపోయి ఇలా చిక్కబడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇక్కడ నేను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ మిశ్రమం అనేది ఇంకాస్త చిక్కబడిపోయిందండి. ఇప్పుడు వీటిని వడియాల కింద పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వడియాల్ని ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా కాటన్ క్లాత్ పైన కానీ వడియాలు అనేవి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకుంటున్నానండి. తీసుకోవడం సులువుగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఒక చిన్న గరిటెతో ఇలా కొంచెం కొంచెంగా వడియాలు అనేవి పెట్టుకోవాలి. మరీ పలుచగా పెట్టుకున్నారంటే వడియాలు అనేవి విరిగిపోతాయండి. కాబట్టి ఇలా కాస్త మందంగా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ పెట్టుకున్న తర్వాత వీటిని సాయంత్రం వరకు బాగా ఎండలో ఎండనివ్వాలి. ఇలాగే 2 రోజుల పాటు ఎండనిచ్చారంటే వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి. 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను ఎంత చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో వేసుకొని ప్రిజర్వ్ చేసుకున్నారంటే 1 సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయండి, పాడైపోకుండా ఉంటాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకొని తీసుకుందాము. చూసారు కదా ఎంత చక్కగా పొంగి తెల్లగా వచ్చాయి, మల్లె పువ్వుల్లాగా వడియాలు అనేవి. వీటిని పప్పుచారుతో, రసంతో, సాంబార్ రైస్తో దేంతో తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.